వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. తల్లికి వందనం పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని 67,27,000 మంది విద్యార్థులకు 8,745 కోట్ల సాయం అందజేసింది. ఒక్కో విద్యార్థిని 13,000 చొప్పున ఇంట్లో అర్హత ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ డబ్బులు జమ చేసింది. విద్యార్థి తల్లి ఖాతాలో డబ్బులు పడ్డాయి. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో డబ్బులు వేశాయి. అయితే గత ప్రభుత్వం కంటే ఏడాదికి 3,205 కోట్లు అదనంగా తల్లికి వందనం కోసం వెచ్చిస్తోంది కూటమి సర్కార్. 5 ఏళ్లలో 16,000 కోట్లు తల్లుల అకౌంట్లలో జమ చేయబోతోంది. తల్లికి వందనం డబ్బులు అకౌంట్లలో జమ కావడంతో విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు జనం. దీంతో ఏ బ్యాంకు చూసినా రద్దీగానే కనిపిస్తోంది. డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళుతున్న వారితో కిక్కిరిసిపోయాయి బ్యాంకులు. కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకపోవడం చూసి కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవులుండడంతో ఇవాళ డబ్బులు విత్డ్రా కోసం భారీగా తరలి వస్తున్నారు మహిళలు. విజయవాడ, విశాఖ, విజయనగరం మాత్రమే కాదు ఏపీ వ్యాప్తంగా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉంది. $15,313